ఈ మధ్య ఎక్కడ చూసినా ప్రతి ఇంటికిను డోర్లకి మెస్లు వేయించుకుంటున్నాం కదా, ఎందుకంటే దోమల నుంచి ప్రొటెక్షన్ కోసం. సో ఆ మెస్సుల్ని క్లీనింగ్ చేసుకోవాలంటే కొంచెం 1 వీక్ ఒకసారి చేసుకుంటే ఈజీ అయిన పనే అండి. లేదంటే 1 మంత్కి ఒకసారి పెట్టామంటే చాలా అంటే చాలా డస్ట్ ఉంటాయి. చూడండి, ఇదిగోండి ఈ మెస్కున్న డస్ట్ అనమాట. నేనైతే పెయింటింగ్ వేస్తాం కదా, ఆ బ్రష్ తోటి అయితే క్లీన్ చేస్తాను. సో ఫస్ట్ అయితే వాటర్ని ఇలా పోసేసుకోవాలి. మెస్ల పైన వాటర్ పోసుకుంటే అప్పుడు కొంచెం ఆ డస్ట్ అనేది పార్టికల్స్ త్వరగా రిమూవ్ అవుతాయి. సో ఇలాగ వాటర్ పోసేసుకుంటున్నాను నేను. వాటర్ పోసుకున్నప్పుడే చూసాము, ఇదిగోండి డస్ట్ అయితే చాలా వరకు వచ్చేస్తుంది. ఇలాగ డస్ట్ అనమాట, నీట్ క్లీన్గా అయిపోతుంది. ఇంకా ఇదిగోండి ఇదంతా మొత్తం చాలా అంటే చాలా డస్ట్ పట్టిందన్నమాట. దగ్గర దగ్గర 2 వీక్స్ అయిపోతుంది ఇంకా అడక్క. ఇంకా ఇదైతే క్లీన్ చేయలేదండి, ఇది ఒక్కటే మిగిలింది. సో ఇది ఉన్నప్పుడే నాకు గుర్తొచ్చిందనమాట, వీడియో చేసి పెడితే ఎవరైనా యూజ్ అవుతుందని. సో ఇంకా ఇదైతే నేను క్లీన్ చేశాను. చూసారా దీనికి దానికి ఎంత డిఫరెన్స్ ఉందో. ఇదైతే క్లియర్ పిక్చర్గా కనిపిస్తుంది. ఇదిగోండి మొత్తం క్లియర్ పిక్చర్ అనమాట. బాగా అంటే బాగా నీట్గా క్లీన్ అయిపోయింది. చూసారా ఇది కొంచెం అనీజీగా ఉందన్నమాట కొంచెం. సో అందుకని వీడియో తీస్తున్నాను. ఇదిగోండి ఈ బ్రష్తో అయితే మెస్లు ఇంకా డోర్స్ అన్నీ నీట్గా క్లీన్ చేసుకుంటాను. బాగా క్లీన్గా వచ్చేస్తుంది. ఇప్పుడైతే వాటర్ పోసేసుకోవాలి. ఫస్ట్ ఇలాగా మెస్ మీద అంతా వాటర్ పోసేసుకున్న తర్వాత నీట్గా దీనికి సోప్ పట్టించుకోవాలన్నమాట. ఎలాగంటే బ్రష్లు ఉంటాయి కదా పాతవి, టూత్ బ్రష్లు, ఆ బ్రష్లు ఇలాగ సోప్లో పెట్టేసి ఇదిగోండి ఇలాగ రఫ్ చేయాలి. ఆ మెస్ని రఫ్ చేసినట్టయితే ఎక్కడైతే మొత్తం డస్ట్ ఉంటుందో ఆ డస్ట్ అనేది చాలా ఈజీగా రిమూవ్ అవుతుంది. ఎందుకంటే మనం వాటర్ పోసేసాం కాబట్టి బాగా నానిపోయి ఉంటుంది. సో సెకండ్ వైపు కూడా రుద్దుకోవాలి, 2 వైపులా రుద్దుకోవాలి మెస్ క్లీన్ చేసుకునేటప్పుడు. ఇదైతే కంపల్సరీ అనమాట. 1 సైడ్ క్లీన్ చేస్తే కొంచెం 50% అవుతుంది. అదే 2 సైడ్స్ క్లీన్ చేసుకుంటే చూసారా రుద్దుతున్నప్పుడే డస్ట్ ఎంత బాగా రిమూవ్ అవుతుందో. వాటర్ అబ్జర్వ్ అయింది కాబట్టి డస్ట్ అనేది ఇంకా నీట్గా బయటకు వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఇలాగ అడ్జస్ట్ కూడా మొత్తం నీట్గా క్లీన్ చేసుకోవాలి. ఎందుకంటే మనం వంట రూమ్ నీట్గా పెట్టుకోకపోతే బొద్దింకలు అవన్నీ తిరుగుతూ ఉంటాయి, చెత్త చెదాన స్పైడర్లు సాలిపురుగులు తిరుగుతూ ఉంటాయి. చూసారా వాటర్ పోయంగానే ఎంత డస్ట్ అయితే రిమూవ్ అయిపోయిందో, చాలా అంటే చాలా వచ్చేసింది అన్నమాట. ఇంకా సెకండ్ సైడ్ కూడా ఇలాగే వాటర్ పోసేసుకోవాలి. వాటర్ పోసుకున్నాం అనుకోండి, ఇప్పుడు చూసారా 50% క్లీన్ అయింది కదా. ఇదిగోండి ఇప్పుడు వాటర్ పోయగానే చూసారా మొత్తం క్లియర్ పిక్చర్ అనమాట. అదిగోండి ఎంత నీట్గా అయిపోయింది కదా. ఇప్పుడు దీన్ని ఏదైనా పొడి క్లాత్ని తీసుకొని బాగా తుడిచేయాలి నీళ్లు లేకుండా. ఎందుకంటే ఇవి వుడ్ కాబట్టి పాడవుతాయి, ఎక్కువసేపు నీళ్ళు ఉంటే ఉబ్బిపోతాయి అన్నమాట. సో అందుకని నీట్గా అదిగోండి ఎక్కడైతే మనం తడి ఉందో అక్కడ మొత్తం పొడి క్లాత్ తోటి నీట్గా తుడిచేసుకోవాలి. క్లీన్ చేసుకున్నామంటే 1 వీక్ ఒకసారి ప్రతిరోజు చేయం కదా, బాగా నీట్గా ఉంటుంది. మనకు కూడా కిచెన్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట. గాలి రావడం, బాగా వెలుతురు రావడం బాగా కనిపిస్తుంది అనమాట. లైట్లు వేసుకోక్కర్లేదు పగలపూట కూడా. నేనైతే 1 వీక్ ఒకసారన్నా అట్లీస్ట్, లేకపోతే 2 వీక్స్ ఒకసారన్నా కుదరకపోతే చేసుకుంటాను. ఎందుకంటే దీనివల్ల నాకు మెయిన్ బాగా ఎండ కిచెన్లోకి తగులుతుంది. మెయిన్ ఇంకోటి ఈవినింగ్ టైంలో తీయాల్సిన పని ఉండదు, డే టైంలో తీయాల్సిన పని ఉండదు. చూసారా దీనికి ఉన్న మెస్ అంతా అదిగోండి, మెస్కున్నది ఇదంతా ఆ వుడ్కున్నదనమాట. ఇలా క్లీన్ చేసేసుకోవాలి. క్లీన్ చేసుకుంటేనే కొంచెం బాగుంటాయి. ఇదిగోండి సెకండ్ సైడ్ ఉందన్నమాట. ఇంకా వాటర్ ఉన్నాయి, అలా పైన తుడుచుకుంటే మొత్తం నీట్గా అయిపోతుంది, ఏం పర్లేదు. కడగడమే కొంచెం పెద్ద ప్రాసెస్ ఉంటుంది, మిగిలినవన్నీ ఏమి అంతగా ఉండవు అనమాట నాకు తెలిసినంతవరకు. నీట్గా ఎడ్జెస్ ఎక్కడైనా సరే ఎక్కడ తడి లేకుండా నీట్గా తుడిచేసుకోవాలండి. ఎందుకంటే వుడ్ పాడైపోతుంది. మనం క్లీన్ చేసుకోవడంలోనే బట్టి ఉంటుంది అనమాట మన హోమ్ మెయింటెనెన్స్. సో అందుకనే నేనైతే క్లీన్ చేసుకుంటాను. ఎందుకంటే పాడైన తర్వాత మనం ఏం చేయలేము, ముందుగా ఉన్నప్పుడే కొంచెం జాగ్రత్త తీసుకుంటే టైం పడ్డా పర్లేదనమాట. అదిగోండి నీట్గా వచ్చేసింది. చూసారా ఎంత క్లియర్ పిక్చర్గా కనిపిస్తుందో అవుట్ సైడ్. గాలి కూడా బాగా వేస్తుందండి. నేనైతే అసలు తీయనమాట, ఎప్పుడన్నా ఒకసారి తీస్తాను, ఎప్పుడన్నా ఇంకా తాలింపు ఘాటు ఎక్కువైనప్పుడు అప్పుడు తీస్తానమాట. ఎప్పుడన్నా కొంచెం ఎండ తక్కువగా ఉన్నప్పుడు. ఆల్మోస్ట్ క్లోజ్లోనే ఉంటాయి మెస్లు. ఇంకా చూసారా చాలా అంటే చాలా క్లీన్ అయిపోయింది. 2 సైడ్స్కిను 1 సైడ్కి కొంచెం చూసారా డిఫరెన్స్ ఎంత బాగా కనిపిస్తుందో. అట్లీస్ట్ ఇది ప్రతి ఒక్కరికి, లేడీస్కి కొంచెం తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే కొంచెం కొత్తగా, నాకు కూడా ఫస్ట్లో తెలియదండి. ఎందుకంటే మాదంతా ఇంత పెద్ద ఇల్లు కాదు, మాదేదో చిన్న హౌస్ అనమాట. ఇలా మెస్సులు కూడా లేవు, జస్ట్ కిటికీలే. అలా బ్రష్తో దులిపేసుకునే వాళ్ళం. సో ఇంకా ఆయిల్ పెట్టేసేదాన్ని, ఎందుకంటే ఆ ఇనుము పాడవకుండా.
సో ఇంకా షైనీగా కూడా ఉండేదన్నమాట, నీట్గా క్లీన్ అయిపోయేది. చూసావా ఇప్పుడు 2 సైడ్స్కి ఎంత బాగా కనిపిస్తుందో. అందుకనే మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, ఇంకా బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.